నమస్తే. జగిత్యాల నియోజకవర్గం వారసత్వ రాజకీయాలకు దూరం కాబోతుందా? జగిత్యాల ప్రజాప్రతినిధులు తమ వారసులను రాజకీయ రొంపిలోకి దింపడానికి భయపడుతున్నారా? పవిత్ర వ్యాసంగాన్ని వ్యాపారంగా మార్చిన పార్టీల్లో తమ వారసులు ఇమడలేకపోతున్నారని భావిస్తున్నారా? ఎస్, అవుననిపిస్తుంది. ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేసిన రాజకీయ వ్యూహాలు వెన్నుపోటు పద్మవ్యూహంలోకి తమ పిల్లల్ని పంపడానికి వెనుకంజ వేస్తున్నారు. అసెంబ్లీకి 10 కోట్లు, పార్లమెంటుకు 50 కోట్లు. ధరల పట్టికను సిద్ధం చేసిన రాజకీయ పార్టీల్లో తమ వారసుల భవితవ్యం భద్రంగా ఉంటుందని అనుకోవడం లేదు. తమ అనుభవాలను చెప్పి వారసులను సంసిద్ధత చేసి రాజకీయాల్లోకి పంపినా ఇప్పుడున్న రాజకీయాల్లో సత్ఫలితాలు వస్తాయనే నమ్మకం లేదు. నియోజకవర్గ ప్రజాప్రతినిధుల వారసులు ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలపై శబ్దం స్పెషల్ ఫోకస్. జగిత్యాల ప్రజాప్రతినిధుల్లో ప్రథముడు కాటిపర్తి జీవన్ రెడ్డి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు. కల్లోలిత ప్రాంతం నుంచి కంప్యూటర్ యుగం వరకు సమకాలీన రాజకీయాలపై పట్టున్న రాజకీయ భీష్ముడు. రాజకీయ విలువలు, నిరుపేదల పట్ల అంకిత భావం, సమాజ సమస్యల పట్ల పోరాటం కలిగిన రాజకీయ దిగ్గజం. 40 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమ వారసులను రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేయాలనే అంశం ఎప్పుడూ ప్రస్తావించలేదు. 7 పదుల వయసు దాటింది. తన రాజకీయ పెత్తనంపై అనేక నీడలు కమ్ముకుంటున్నాయి. రాజకీయ వారసులను పరిచయం చేస్తాడా లేక క్యాడర్కి అప్పగిస్తాడా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. జీవన్ రెడ్డికి 2 తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు కరుణాకర్ రెడ్డి, పెద్ద మరదలు శోభారాణి. ఆమె గతంలో ఎంపీపీ, సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ లోనే ఉన్నా ఆమె చిన్న చిత్కా పదవులతో మొదలుపెట్టుకుని అలాగే కొనసాగుతున్నారు. చిన్న చిత్కా పదవుల్లో కొనసాగుతున్నారు. ఇంకా 2వ తమ్ముడు కాటిపర్తి దేవేందర్ రెడ్డి. ఆయన సతీమణి విజయలక్ష్మి. గతంలో 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు. ఇప్పుడు జగిత్యాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. అన్నదమ్ములు, వాళ్ళ సతీమణులు చిన్న చితకా పదవులు తప్ప ఏనాడు అసెంబ్లీ వైపు వెళ్లాలనే ఆలోచన చేయలేదు. జీవన్ రెడ్డి కుటుంబం ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది. జీవన్ రెడ్డికి 3 కుమారులు. పెద్ద కుమారుణ్ణి రాజకీయ వారసునిగా ఎస్టాబ్లిష్ చేయాలని అనేక సార్లు అనుకున్నా, బయట ప్రచారం జరిగినా ఏ రోజు జీవన్ రెడ్డి తన వారసుడిగా ప్రకటించలేదు. ఇప్పుడు ప్రకటించాలన్నా ఇప్పుడున్న రాజకీయాలంతా క్షేమం కాదనేది జీవన్ రెడ్డి అభిప్రాయం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాని, సీనియర్ రాజకీయ నాయకుల తరం గడిచిపోయింది. కొత్త తరం వచ్చింది. ఇప్పటికే ఆయన వారసులు చిన్న చిత్కా పదవుల్లో కొనసాగి పార్టీలో నలిగితే ఏమన్నా ప్రయోజనం ఉండేదేమో. కానీ ఇప్పుడు రెడీమేడ్గా తీసుకొచ్చి వారసుని ప్రకటన చేసిన ఫలితం వస్తుందా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన జీవన్ రెడ్డి తర్వాత లీడర్ ఎల్రమణ. 31 సంవత్సరాల రాజకీయ జీవితం. 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీ రామారావుతో విభేదించి నారా చంద్రబాబు నాయుడు టీంలో చేరిన ఎల్రమణ మంత్రిగా, ఎంపీగా అనేక పదవులు అనుభవించారు. ఎల్రమణకు 2 కుమారులు. చిన్న కుమారుని రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుదీర్ఘ కాలంగా టీడీపీని పట్టుకొని ఉన్న ఎల్రమణ తన చిన్న కుమారుడి కోసం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో తన చిన్న కుమారుడిని రాజకీయ భవితం వెతుక్కోవడానికి వెళ్లిన ఆయనకు దురదృష్టం వెంటాడింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. తిరిగి మళ్లీ అధికారంలోకి రానంత లోతు అవినీతిలో కూరుకుపోయి అనేక స్కాముల్లో ఇరుక్కుంది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది.
మరి ఇప్పుడు ఎల్రమణ రాజకీయ వారసత్వం పరిస్థితి ఏంటి? ఎల్రమణ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తన కుమారుని కూడా బీఆర్ఎస్ నుంచే ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. రానున్న 5 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎల్రమణ కుమారుని రాజకీయ వారసునిగా ప్రకటించినా కూడా జగిత్యాల నియోజకవర్గంలో సమీకరణాలు సహకరించవనేది తేటతెల్లం. ఇది పక్కన పెడితే మూడవ ప్రజాప్రతినిధి, 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయించుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ అనుకోకుండా ఎమ్మెల్యే అయిన ఓ ప్రముఖ కండ్ల వైద్యుడు. రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మూడవసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంపై పట్టు సాధించి ఏకు మేకై కూర్చున్నారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గం ఆయన కనుసన్నల్లో నడుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకున్నట్టే ఉంటాడు కానీ క్షుణ్ణంగా పట్టించుకుంటాడు. చాలా దగ్గరగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది అందరికీ తెలియని అంశం. సంజయ్ కుమార్ కు ఒక్క కూతురు, 1000 కోట్ల ఆస్తులు, గోల్డెన్ స్పూన్ బేబీ. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో తన కూతుర్ని రాజకీయ వారసురాలుగా పరిచయం చేస్తాడనే ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఈ టర్మ్ చేసి రిటైర్డ్ అవుతానని చెప్పేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంజయ్ కుమారే చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో, ఇప్పుడున్న పరిస్థితులలో తమ కుమార్తెను రాజకీయ వారసులుగా ప్రకటిస్తారా? రేపు అనర్హత వేటు వేస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ తనకే టికెట్ ఇస్తుందనే ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆయన వారసత్వ రాజకీయాలను ఆలోచించే స్థాయిలో లేరు. ఆలోచన కూడా రాదనేది అనుచరులు చెప్తున్న మాట. ఇక 4వ అంశం, రానున్న రోజుల్లో నియోజకవర్గాల విభజన జరగనుంది. ఒకవేళ నియోజకవర్గాల విభజన జరిగితే ఓటర్ల షెఫ్లింగ్, మండలాలు తారుమారు కానున్నాయి. దీంతో నాయకులకు ఉన్న పట్టు, ప్రజాప్రతినిధులకున్న పట్టు గందరగోళంలో పడనుంది. ఎంతో శ్రమ తోడిస్తే గాని, ఎంతో వర్క్ చేస్తే గాని, ఎంతో అండర్గ్రౌండ్ వర్క్ చేస్తే గాని నియోజకవర్గం తమ ఆధీనంలోకి రాదు. ఇలాంటి పరిస్థితులలో రాజకీయ వారసులను ప్రకటించడం క్షేమం కాదనేది వాళ్ళకు కూడా తెలుసు. అయినా పుత్రవాత్సల్యం, వారసులపై ఉన్న ప్రేమ రాజకీయ అరంగేట్రం చేస్తారా? తమ వారసులను ఎస్టాబ్లిష్ చేస్తారా? తమ రాజకీయ పెత్తనాన్ని క్యాడర్కు, సీనియర్ నాయకులకు అప్పచెప్తారా? చూద్దాం ఏం జరుగుతుందో.